భారతదేశంలోనే అత్యంత పెద్ద భారీ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందా అంటే మల్కాజ్గిరి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక భూకంపం సృష్టిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. సో మల్కాజ్గిరి చాలా క్లియర్గా 40 లక్షల మంది ఓటర్లు మల్కాజ్గిరిలో ఉంటారు. చాలా క్లియర్గా మనం చూసుకుంటే అయితే ప్రధానమైనటువంటి అంశాలు మల్కాజ్గిరికి సంబంధించి వినబడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుండి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ రాష్ట్ర సమితి నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. బీఎస్పీ పార్టీ నుండి అనితారెడ్డి శిలం అని చెప్పి ఆమె పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 4 పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ మెజారిటీతో గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. ఈ మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇక్కడ ఈటెల రాజేందర్ జెండా ఎగరేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఎందుకంటే ఈటెల రాజేందర్కి సంబంధించి సానుభూతి ఒకటి తర్వాత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు. కేసీఆర్తో కలిసి పనిచేసిండు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ మోసం చేస్తే ఈటెల రాజేందర్ రాజీనామా లెటర్ కేసీఆర్ ముఖాన కొట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుండి హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. సరే హుజరాబాద్లో పోయినసారి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ ఆయన చాలా క్లియర్గా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈటెల రాజేందర్ లోకల్ పర్సన్ కాదు, ఈటెల రాజేందర్ గట్టెట్ల పోటీ చేస్తాడు, మేము ఓట్లు వేస్తారా జనాలు వేసే అవకాశం ఉంటుందా అని చెప్పి అనేక మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈటెల రాజేందర్ లోకల్ పర్సన్ అని చెప్పడానికి తనకున్నటువంటి ఫామ్ హౌస్ ఇక్కడే ఉంటుంది. ఫామ్ హౌస్ మేడ్చల్లో ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ ఏది? ఆ ఫ్లైఓవర్ పక్కన. కాబట్టి ఈటెల రాజేందర్ ఖచ్చితంగా లోకల్ పర్సను. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి మేడ్చల్ ప్రజలు పోతారు, మల్కాజ్గిరి ప్రజలు పోతారు, కొత్బుల్లాపూర్ ప్రజలు పోతారు, కుక్కేట్పల్లి ప్రజలు పోతారు, ఉప్పల్ ప్రజలు పోతారు, ఎల్బీ నగర్ వాళ్ళు పోతారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి పోతారు. ఈటెల రాజేందర్కి సంబంధించి షామీర్పేట దగ్గరికి ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ షామీర్పేట సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పక్కనే ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఇంటికి చాలామంది పబ్లిక్ పోతారు. షామీర్పేటలో ఉందంటే లోకల్ పర్సన్ అన్నట్టే కదా. సరే ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా హుజరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా షామీర్పేట్. సో షామీర్పేటకి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో లోకల్ పర్సన్ అనే చర్చ వినబడుతున్నది. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఈటెల రాజేందర్కి ఏ నియోజకవర్గాలు పాజిటివ్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కూడా మనం బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి. మేడ్చల్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అంటే మల్లారెడ్డి సార్ ఉన్నాడు. అంతేందుకు మొన్ననే మల్లారెడ్డి ఈటెల రాజేందర్ మల్లారెడ్డి ఒక ఫంక్షన్లో ఎదురైనప్పుడు మల్లారెడ్డి చెప్పిండు హక్ చేసుకొని, రాజేందర్ అన్న నువ్వే గెలుస్తున్నావే, ఇక నీదే మొత్తం కథ అంతా నీదే లెక్క అంతా అని చెప్పి ఆల్రెడీ మల్లారెడ్డి చాలా క్లియర్గా ఈటెల రాజేందర్ గెలుపుని ప్రకటించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. కాబట్టి మేడ్చల్కి సంబంధించినటువంటి అంశంలో పబ్లిక్ ఈటెల రాజేందర్కి 70% ఓట్ షేరింగ్ ఉంటుంది. 70% ఓట్లు పడేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత మల్కాజ్గిరికి సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు, ఆయనకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు దాదాపు ఈటెల రాజేందర్కి 80 నుండి 90% ఓట్ షేరింగ్ పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కొత్బుల్లాపూర్కి సంబంధించి చాలా క్లియర్గా కేపీ వివేకానంద్. సో ఈ కొత్బుల్లాపూర్కి సంబంధించి కొంత ఈటెల రాజేందర్కి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆ కొత్బుల్లాపూర్లో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కాబట్టి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ 30 నుండి 40% ఓట్ షేరింగ్తో ఇక్కడ ఈటెల రాజేందర్ కొత్బుల్లాపూర్కి సంబంధించి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కుక్కేట్పల్లికి సంబంధించిన అంశంలో చాలా క్లియర్గా కృష్ణారావు అని చెప్పి ఇది కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కూడా ఈటెల రాజేందర్కి 40 నుండి 50% బయటపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఉప్పల్కి సంబంధించిన విషయంలో ఇక్కడ లక్ష్మారెడ్డి అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడింగ్లో ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈటెల రాజేందర్కి 60 నుండి 70% బయటపడేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎల్బీ నగర్లో మనం గత కొద్ది రోజుల నుండి నేను గతంలో వేరే దగ్గర ఉన్నప్పటికీ కూడా కొంత సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఈటెల రాజేందర్కి 90 నుండి 100% ఓట్లు వేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో పబ్లిక్ చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇక్కడ ఈటెల రాజేందర్ గెలిస్తే అక్కడ ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీ ఉంటాడు. అది సెంట్రల్లో బీజేపీ రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోటేయాలి. ఇక్కడ అభ్యర్థి ఎవరు?
ఈటల రాజేందర్ కదా, ఖచ్చితంగా ఈటల రాజేందర్ కోటేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొన్న లాస్య నందిత పాపం చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం, యాక్సిడెంట్ బారిన పడి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి 60 నుండి 70% ఓట్ షేరింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఓట్ షేరింగ్కి సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ 80 నుండి 90% మంచి మెజారిటీ తోటి బయటపడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో కోణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సునీతా మహేందర్ రెడ్డికి ఎక్కడెక్కడ నుండి ఎంత పర్సెంట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందంటే, మేడ్చల్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఇంకోటి రేవంత్ రెడ్డి ఏరి కోరి పట్టుకొచ్చిండు సునీతా మహేందర్ రెడ్డిని. అయితే సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్లలో పోటీ చేయాలి, వాస్తవానికి చేవేళ్లలో పోటీ చేయాలి. ఎవరిపైన? కొండా విశ్వేశ్వరరెడ్డి పైన. అయితే సునీతా మహేందర్ రెడ్డి ఆల్రెడీ చేవేళ్ల అభ్యర్థి అన్నట్టుగానే డిక్లరేషన్ సభ కూడా పెట్టిరు. కానీ అక్కడ చేవేళ్లలో సునీతా మహేందర్ రెడ్డిని ఏరి కోరి డబ్బులు ఉన్నటువంటి మనిషి ఈటల రాజేందర్ పైన పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి కాబట్టి టక్కున రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఇక్కడికి జంపు కొట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి కూడా పెద్ద లోకల్ పర్సన్ కాదు, అనే చేవేళ్లలో పోటీ చేస్తే చేవేళ్లలో లోకల్ పర్సన్ అవుతుండే. కానీ ఎప్పుడైతే అక్కడి నుండి ఇక్కడికి వచ్చిందో కొంత ఈటల రాజేందర్కి మంచి ప్లస్ పాయింట్ కనబడుతున్నది. ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డికి మాట్లాడడానికి వస్తలేదు, ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థమైతలేదు. ఒకవేళ మైక్ ఇచ్చి ఒక అర్ధగంట మాట్లాడమంటే ఏం మాట్లాడాలి సార్ అని అడుగుతుంది ఆమెకు లేదు, జీరో నాలెడ్జ్ పొలిటికల్గా. ఎందుకంటే ఆమె జెడ్పీ చైర్పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆమె ఎంపీగా పోటీ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లేదు ఈటల రాజేందర్ లోకల్ పర్సన్ కాదు, ఏం అర్హత ఉన్నది, పెళ్లిలకు వచ్చిండా, పేరెంటాలకు వచ్చిండా, సావులకు వచ్చిండా, ఏం అవసరం అని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. మరి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసి గెలిచింది కదా, మరి రేవంత్ రెడ్డి కూడా లోకల్ పర్సన్ కాదు కదా, ఆయనే పెళ్లిలకు పోయిండు, ఆయనే పేరెంటాలకు పోయిండు, ఆయనే సావులకు పోయిండు, ఇది కూడా పాయింటే కదా. కాబట్టి ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి మాట కూడా, నేను లోకల్ పర్సనే, షామీర్పేట కానీ నా ఫామ్ హౌస్ ఉంటుంది, కూతవేటు దూరంలోనే నా ఇల్లు ఉంటుంది అనేటటువంటి మాటలు కూడా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే చేవేళ్లలో పోటీ చేయాల్సినటువంటి సునీతా మహేందర్ రెడ్డి సడన్గా ఈడికి వచ్చింది మల్కాజ్గిరికి. మేడ్చల్లో సునీతా మహేందర్ రెడ్డికి 20 నుండి 30% ఓట్ షేరింగ్ ఉంటే అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరికి సంబంధించి ఇక్కడ కూడా సేమ్ 30 లేదా 40% ఓట్ షేరింగ్. కొదుపుల్లాపూర్కి సంబంధించిన అంశంలో సునీతా మహేందర్ రెడ్డికి 10 లేదా 20% ఉంటుంది. కుక్కేట్పల్లికి సంబంధించి 15 లేదా 20% ఉండే అవకాశం ఉంటుంది. ఉప్పల్కి సంబంధించి సేమ్ 20 లేదా 25% ఉండే అవకాశం ఉంటుంది. ఎల్బీ నగర్ కూడా సేమ్ 20 లేదా 25% ఉండే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా సునీతా మహేందర్ రెడ్డికి 10 లేదా 15. సో పెద్దగా గెలిచేటటువంటి అవకాశం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలే సునీతా మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు విస్మరించట్లేదు, సునీతా మహేందర్ రెడ్డి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కీలకమైనటువంటి నేతలను విడిచిపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చుడుతో వాళ్ళకి ఎట్లా టికెట్ ఇస్తారు అంటే, కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, కాంగ్రెస్లో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి నేతలు మీకు గుర్తుకు రావట్లేదా? ఎందుకు పార్టీ మారే వాళ్ళకి టికెట్ ఇస్తా ఉన్నారు? పార్టీ మారే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేటటువంటి కోణంలో కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఈటల రాజేందర్కు ఫేవర్ ఎట్లుండే అవకాశం ఉందంటే, మల్లారెడ్డి ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే ఈటల రాజేందర్ మంత్రి పదవులు అనుభవించిన టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు కాబట్టి వివేకానంద్ ఈటల రాజేందర్ గారు సన్నిహితుడు. తర్వాత కృష్ణారావు సన్నిహితుడే. తర్వాత ఎవరు లక్ష్మారెడ్డి సన్నిహితుడే. తర్వాత సుధీర్ రెడ్డి కూడా సన్నిహితుడే. కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటారు, మా పాత దోస్తు ఈటల రాజేందర్, మా రాజేందర్ అనకే సపోర్ట్ చేస్తామనే కోణం కూడా ఉండొచ్చు. ఈటల రాజేందర్ అంటే అందరికీ ప్రేమనే, అందరికీ ఇష్టమే కాబట్టి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అంశంలో సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా ఒకవేళ సునీతా మహేందర్ రెడ్డి కూడా వీళ్ళు ఒక ఫేవర్ కూడా చేయవచ్చు. ఏమనంటే, ఒకవేళ మీరు గనక సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి వీళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చింది అనుకో, వీళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. వీళ్ళు కాంగ్రెస్కి పరోక్షంగా ప్రత్యేకంగా సపోర్ట్ చేసినా కూడా పబ్లిక్ మాత్రము టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మాత్రం మల్కాజ్గిరిలో వన్ సైడ్ ఈటల రాజేందర్కి ఇక్కడ చాలా క్లియర్గా ప్లస్ పాయింట్ కనబడుతున్న పరిస్థితి. ఈటల రాజేందర్ 80 నుండి 90% మంచి మెజారిటీ తోటి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి అంశం, ఎందుకంటే అత్యంత పెద్ద పార్లమెంటు సెగ్మెంట్ ఇది.